బేసిక్గా ఇప్పటి టైంలో లగ్గం చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది, డ్రమ్ లో పెడతారా లేకుంటే ఎట్లయినా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో మా వాళ్ళు లగ్గం టైం అని చెప్పేసి ఒక సినిమా పట్టుకొచ్చారు. హాయ్ నవ్య గారు పైనుంచి వచ్చారా లేదంటే ఇక్కడ భూలోకం నుంచి అలా చూద్దామని వచ్చారా? పొగడానికి కూడా పే చేశారు. పాప చాలా ఇంటెలిజెంట్. రాయి ఏదైనా కాంట్రవర్సీ పేరు తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నా. అది సినిమాలో పెళ్లి చేసుకోవడం అయితే ఓకే, బయట గురించి అడగండి. నేను చెప్పిన దాంట్లో అంటుందా? బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. ఆ బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేసుకుందామా అని ఉంది. మళ్ళీ ఆడిపోయినాను. బాయ్స్ కి అక్కడికంటే పుణ్యక్షేత్రం ఇంకెక్కడ ఉంటది అన్న బ్యాంకాక్. అబ్బాయిలు అన్నాక స్ట్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకాక్ వెళ్తే మంచి జరుగుతుంది. అంతే కదా, అప్పుడు అంత బాగుండేవారు అంటే ఇప్పుడు బాగాలేనా? చిచ్చి అప్పుడు బాగుండేవారు, ఇంకా ఇప్పుడు చాలా బాగున్నారు. మమ్మీ కొడలైతే ఇంకా బాగుండదు అని అది. MBA అయిపోయింది. Serious గా Yeah. పెళ్లి మూవీ 2 ఆప్షన్స్ ఉండే నాకు. పెళ్లి చేస్తే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాదు, అదే మూవీలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అట్లీస్ట్ ఓ మోతాజన్నా రికవర్ అవుతుందని నేను బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేసిన. బెంచింగ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, తర్వాత ఫ్లింకింగ్ అంటారు. ఏంటి, నేను ఫస్ట్ బెంచింగ్ అంటే ఏముండదు, మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ షిఫ్ట్ మీరు ఇప్పుడు చూస్తుంది హమ్ సాత్ సాత్ హై. చాలా ఎదిగిపోయారు అందరు, అసలు నేనే ఇంకా పడిపోయినా. మేము అనుకున్న బడ్జెట్ కి అయిన బడ్జెట్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్. నిండా మునిగినట్టు సల్లెందుకు మొత్తం మునిగేసేద్దాం చేసేయాలి. అక్క మనకి టాంబాయ్ కాబట్టి ఎవరు కూడా దగ్గర కూడా రాకపోయి ఉండొచ్చు. పాత తోమితే చాలా వెళ్తాయి. అమ్మని అమ్మ కొట్టింది అందుకే పోయింది ఒక అమ్మాయి. సినిమా మా సినిమా మాత్రం చూడండి, Pep 16 థియేటర్స్. మనకి రిటర్న్స్ ఇంపార్టెంట్ కదా నా. అమ్మా హాయ్ గైస్, వెల్కమ్ టు బీటీ టాక్స్. దిస్ హోస్ట్ ఆర్జన్ అండ్ ఈరోజు ఒక మంచి సినిమా టైంతో వచ్చేసినాం. బేసిక్గా ఇప్పటి టైంలో లగ్గం చేసుకోవాలా, పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది, డ్రమ్ లో పెడతారా లేకుంటే ఎట్లయినా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో మా వాళ్ళు లగ్గం టైం అని చెప్పేసి ఒక సినిమా పట్టుకొచ్చారు. ఫస్ట్ అసలు ముచ్చటేంది, నిజంగా నాకు డౌట్ ఉంది చేసుకోవాలా వద్దా అని. మా ఇంట్లో వాళ్ళు సాగుదొబ్బుతున్నారు, బట్ ఇక్కడ అడిగి తెలుసుకుందాం చేసుకోవాలా వద్దని. అని నమస్తే. నమస్తే నమస్తే. హాయ్ నవ్య గారు, హాయ్, హౌ క్యూట్, మీరు ఎంత క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ. అక్క నమస్తే. అక్క నమస్తే. చాలా అక్క ఎవరంటే చాలా కష్టపడి తమ్ముడిని ఏమంటారు సినిమా హిట్ కొట్టాలని చెప్పేసి అని తనకున్న గోల్డ్ చైన్, 2 గాజులు, గాజులు, వడ్డానం అట్లా కాదు, మంచి ప్రొడ్యూసర్ అక్క. అక్క నమస్తే. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ అక్క అటు నుంచి వస్తా? పెట్టారా డబ్బులు పెట్టారా? పెట్టినాం కదా, గట్టిగా పెట్టారా? పెట్టినాం. ఓకే, విల్ టాక్. ఎట్లా అనిపిస్తుంది, తమ్ముడు బాగా చేసిందా లేదంటే ఎట్లా? బాగానే చేసిందని అనుకుంటున్నాను నేనైతే. యాజ్ అ ప్రొడ్యూసర్ యాంగిల్ కూడా తమ్ముడు యాంగిల్ చూడు, తర్వాత ప్రొడ్యూసర్ యాంగిల్ చూడు. తమ్ముడు యాంగిల్ చూస్తే బాగా చేసిండు, సూపర్. ప్రొడ్యూసర్ యాంగిల్ చూస్తే బాగానే చేసిండు. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఎవరికైనా ఉంటుంది కదా. ఫస్ట్ మూవీ ఎంత అవసరమో ఈ మూవీకి ఎంత అవసరమో అందరు పర్ఫెక్ట్ గా ఉండే. ఎస్, సో దానికి ఏం ప్రాబ్లం లేకుండే. సో ఇంప్రూవ్మెంట్ అనేది అది నెక్స్ట్ తర్వాత ఇంకొక 100 సినిమాల తర్వాత వస్తుంది ఆటోమేటిక్గా. 100 మీ నోటి పుణ్యం అది కూడా కానీ 100 మూవీ 100% మీ ప్రొడక్షన్ లో 100 సినిమాలు రావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఆ ప్రొడక్షన్ లో రావాలి, తను కూడా 100 మూవీస్ చేయాలి. 100 మూవీస్ చేయాలి. పర్పస్ ఆఫ్ మేకింగ్ సినిమానే అది కదా. అంతే. అండ్ వాట్ ఏంటి, పెళ్లి చేసుకోవడం మంచిదా లేదా, లగ్గం టైం ఏంటి, దాని సంగతి ఏంటి? సినిమాలో పెళ్లి చేసుకోవడం అయితే ఓకే, ఆ క్లారిటీ ఉంది. ఓకే, బయట గురించి అడగండి. నవ్య గారు పెళ్లి అసలు చేసుకోకండి, పెళ్లి చేసుకుంటే అసలు వరస్ట్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి నాకు సంబంధం లేదు. thumbnail వేసుకోండి. నేను చెప్పిన దాంట్లో అంటుందా? అసలు పెళ్ళి అంటే బెకార్, టైం వేస్ట్ పని అంట. మీ మమ్మీ పేరేంటి? శ్రీ నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత పాపని ఏంటన్నా లగ్గం టైం ఏంటి, పెళ్లి చేసుకున్న మంచిదా లేదంటే ఎట్లా, మాకు సిచ్యువేషన్స్ ఏంటి? మన సొసైటీలో ఉంటున్న వాడు పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే మనకి ఒక్కొక్క పేరు పెడుతుంటారు. ఓకే, దానికోసమైనా చేసుకోవాలి. సొసైటీ గురించి పెళ్లి చేసుకోవాలి తప్ప అసలు పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు. రాయి ఏదైనా కాంట్రవర్సీ పేరు తెలియకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నా. వాళ్ళ మమ్మీ పేరు, వాళ్ళ అన్న పేరు తెలుసు, మీనా అమ్మ. దేకో తెర సన్ షాదీ నా కథ కట్టే. ఎస్, అండ్ నాకైతే సినిమా ట్రైలర్ బాగుంది, టీజర్ బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ కొత్త ఫ్రెష్నెస్ ఉంది. వాట్ అబౌట్ డెబ్యూగా చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి, మార్కెట్ అది ఇది అని చెప్పేసి. ఇవన్నీ దాటుకొని నేను కూడా కొత్త హీరో, ఇంత 100 మంది హీరోల మధ్య నేను కూడా 101 హీరోని వస్తున్నా అన్నప్పుడు వాట్ యూ ఫీల్? లైక్
నీకేమనిపించింది? మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు నేను సినిమా స్టార్ట్ చేస్తున్నా అంటేనే ఆ, 10 మంది ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఆ, కొత్త హీరో కొత్త కొత్త హీరో కొత్త హీరో. మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు కూడా కొత్త హీరోనే. అవును, సినిమా రిలీజ్ అయ్యి బిజినెస్ టైం కూడా కొత్త హీరోనే. అంతే అంతే. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే వినాలి, దాన్ని కొట్లాడాలి, సస్టైన్ కావాలి మార్కెట్. లేకపోతే నువ్వు కొత్త హీరో కొత్త హీరో అనుకుంటానే వెళ్ళిపోతూనే ఉంటావు. అంటే బిఫోర్ డెబ్యూ చేసేటప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అబ్బాయి ఇంత స్ట్రగుల్ ఉంటుంది ఇండస్ట్రీ మీద, అంటే ఏమంటారు ఇండస్ట్రీ వాళ్ళ కొడుకులు అందరూ వస్తున్నారు చేస్తున్నారు, మనకు ఛాన్స్ ఉంటుంది, మనకు ఒక ప్లాట్ఫామ్ థియేటర్స్ వస్తాయి అని చెప్పేసి అనిపించిందా, లేదంటే కొట్టి పడేద్దాం అనిపించిందా? ఇక ఫస్ట్ సినిమా తీద్దామని స్టార్ట్ చేసినాము, ఓవరాల్ తర్వాత చూద్దాం అనుకున్నాము. సినిమా స్టార్ట్ చేసినప్పుడు మంచిగానే ఉండే, సినిమా స్టార్ట్ అయినాక షురు అయినాయి కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు అన్ని స్టార్ట్ అయినాయి. తర్వాత సినిమా అయిపోయినా నడుము నొప్పులు వచ్చినాయి, ఇప్పుడు నెత్తులు వస్తుంది. బిజినెస్ చేసే టైంకి బాడీ మొత్తం స్ట్రెయిన్ అయిపోయింది. టోటల్ ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఐసీయూలో ఉంటా ICU లో ఉండాలి, అది ఫిక్స్. అది ఎస్, కానీ వస్తూనే ఉంటాయి అన్ని. అది అయిపోయినాకే ఈ ఒక్కటి సినిమా రిలీజ్ అయిపోతే అట్లా నేను పోయి బాడీ రీహాబ్ చేసుకొని వద్దామని వెయిట్ చేస్తున్నా. పెద్ద వాళ్ళు అదే అంటారు, అంటే ఒక తల్లి 9 months ఎట్లయితే ప్రెగ్నెన్సీ ఉంటుందో అట్ ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయ్యి అవుట్ అయ్యి థియేటర్ రావాలంటే కూడా అంతే పెయిన్ ఉంటుందంట. సో చాలా చాలా స్ట్రగుల్ సినిమా తీయడం అంటే. మనం బయట కూర్చొని ఈజీగా చెక్ చేస్తాం సినిమా, కానీ కదా అలా పని చేస్తూనే తెలుసు బాధ ఏందని. సినిమా వచ్చే బాగాలేదురా బాగుందిరా సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసారు, కానీ ఏమో దేవుడు నరం లేని నాలుగు ఏదైనా ఇస్తాడు ఏదైనా. బట్ ఇట్స్ టు పెయిన్. చాలా చాలా మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది కదా, మనిషి కొలాప్స్ అయిపోతాడు కదా. పక్కన సపోర్టింగ్ సిస్టమ్ లేకపోతే ఇంకా మాత్రం అంతే ఇక అయిపోయింది, కొలాప్స్ అవుతుంది. ఎస్, అండ్ కమింగ్ టు మిమ్మల్ని నేను యూట్యూబ్లో అండ్ వెబ్ సిరీస్లు అన్నీ చూసుకుంటూ వస్తున్నా. అండ్ ఓకే వీళ్ళు టాక్ లేటరా, ఇంటర్వ్యూ చేయండి, ర్యాగింగ్ చేయకండి. అప్పుడు ఎంత అందంగా ఉన్నారు, ఇప్పుడు చాలా అందంగా ఉన్నారు. నేను అనుకుంటేంటోని ఎక్కడైనా దేవతలు ఎక్కడైనా కనిపిస్తారని ఆ షార్ట్ ఫిల్మ్స్లో అక్కడ లైవ్లో. థ్యాంక్స్ సో మచ్ అన్న. ఓకే ఓకే. అప్పుడు అందంగా ఉన్నారంటే ఇప్పుడు లేనా? డైరెక్టర్ ఇచ్చిండు అంటే కాస్టింగ్ డైరెక్టర్ చేసినా కూడా మీరు చేశారు కదా. సో ఇక్కడికి తనే వచ్చింది, ఇక్కడ తనే వచ్చింది క్యాబ్ లో. ఓకే. ఎస్, ఎలా పైనుంచి వచ్చారా లేదంటే ఇక్కడ భూలోకం నుంచి అలా చూద్దామని వచ్చారా? పొగడ్డానికి కూడా పే చేశారా? లేదే. ఇంటర్ అయిపోయిన తర్వాత లేని మాట అయిపోయిన తర్వాత తీసేసుకుంటా. సో మీరే అన్నారు కదా అప్పుడు అంత బాగుండేవారు అంటే ఇప్పుడు బాగాలేనా? చిచ్చి అప్పుడు బాగుండేవారు, ఇంకా ఇప్పుడు చాలా బాగున్నారు. ఓకే, మమ్మీ కొడలైతే ఇంకా బాగుండదు అని అది ఓవరాల్ ఎజెండా అది. మనసులో ఎస్ ఎస్. అండ్ దిస్ ఇస్ చిన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేరు అండ్ యూట్యూబ్స్ వేరు, దిస్ ఇస్ లార్జ్ స్కేల్ మూవీ అన్నప్పుడు వాట్ యూ ఫీల్, ఎట్లా నేను పొటెన్షియల్గా చేయగలుగుతాను అని చెప్పేసి అనిపించింది? ఏంటి టీం గురించి కూడా? టీం గురించి చాలా ఫ్రెండ్లీగా, అసలు పిక్నిక్ వచ్చినట్టు చెప్పు, అంతే. చెప్పు. పిక్నిక్ వచ్చినట్టుంది, మంగయ్య టిఫిన్ సెంటర్కి వచ్చినట్టుంది. సో కుమార్ ఆంటీ 2 లివర్లు ఎక్స్ట్రా. టీమ్ అయితే చాలా ఫ్రెండ్లీ, అసలు పెళ్లి అట్మాస్ఫియరే అంతా. ఈ ఒక సినిమా చేసే గ్యాప్ లో 2-3 పెళ్లిళ్ళు చేయొచ్చు అని వీళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటే అది వెనకాల ఉండి ఓకే బిహైండ్ ద కెమెరా ఇంత స్ట్రగుల్ ఉంటుందని నేను చూసి నేర్చుకోవడం. యాక్టింగ్ అండ్ ఆల్ చాలా ఈజీ అనిపించింది వీళ్ళని చూసిన తర్వాత. అవును, మీరు నేను చాలా దయచేసి హీరోయిన్స్ చాలా మంచిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు. హీరోకి ఉంటుంది చూడు పాపం, అన్నిట్లలో ఉండాలి హీరో, ప్రతి పాయింట్ లో ఉండాలి, రిలీజింగ్ టైంలో ఉండాలి, అన్ని టైంలో ఉండాలి. హీరోయిన్ అంటే గ్లామ్ అంత ఈజీ కూడా కాదు, బట్ కంపారిటివ్లీ బట్ యు ఆర్ ద పొటెన్షియల్. మీరు లేకపోతే అసలు మేము రాము కదా థియేటర్కి. అది కూడా కరెక్ట్ అంటే అన్నారు ఊహ చాలా బాగుంది. ఇంటర్వ్యూకి కూడా బట్ ఎలా విచ్ సీన్ లైక్ మస్తు అనిపిస్తుంది ఈ సీన్ అన్నది? ఏ సీన్ అంది దీంట్లో? ఇందులో నాకు సాంగ్స్ చాలా బాగా అనిపించాయి. ఫైట్ సీన్ గానీ. మీకు ఫైట్ ఉందా? చిన్న పోర్షన్ రొమాంటిక్ ఫైట్ బాగా అనిపించింది. సో అది కూడా చాలా పీక్ వింటర్ లో చేసాము. నాకు క్లోజ్ పెట్టేసరికి ఐల్ బి వేరింగ్ అ స్లీవ్లెస్ yellow అనార్కలి. నాకు ఆ టెంపరేచర్ కి ఇట్లా షివర్ అవుతున్నాయి లిప్స్ అంతా. క్లోజ్ పెట్టేసరికి అది ఆపేసి ఎక్స్ప్రెషన్ చూపించాలి. అలాంటివి కొంచెం ఛాలెంజింగ్ గా, బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అంటే హీరో చేయి పట్టంగానే బాంబ్ రాలేదా? స్టార్ట్ అవుతాయి. లేదు, ఫైట్ సీన్ లో ఉన్నది యాక్చువల్లీ, తను కూడా ఫైట్ చేస్తుంది. సో అట్లా చేయండి,
కలిసి ఫైట్ చేస్తే కదా విడిసేది. సింగిల్ మీనింగ్. ఓకే, క్లారిటీ ఇచ్చేస్తున్నారు. యా మ్యామ్, ఏంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా చేయాల్సి వచ్చిందా, లేదంటే చేయాలా, లేదంటే ఎట్లా ఫస్ట్ టైం అనిపించింది? ఏం లేదు, ఎంబీఏ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలి కదా. ఓకే. సో జాబ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉండే. సో వాళ్ళు మనకు ఒక క్వశ్చన్ అడుగుతారు, లైక్ వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years అని. అది ఎవ్రీ ఇంటర్వ్యూ అడిగి కంపల్సరీ నేను ఏడో చూస్తా, నేను ఏడో చూడ. రేపే ఏం అర్థం కావట్లేదు కానీ 5 సంవత్సరాలు ఏమవుతుంది ఏముంటది. నేనేమో గో విత్ ద ఫ్లో అని చెప్పేసి వచ్చిన. అది వాళ్ళు కూడా గోవింద ఫ్లోట్. సో అప్పుడు అనిపించింది, ఓకే 9 to 5 జాబ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఏదో చేయాలి. 24 hours మీ కప్ ఆఫ్ టీ అనమాట. స్ట్రగుల్ చేయడం, టెన్షన్ చేయడం, బట్ స్టార్స్ బాగుంటది. ఫైనాన్స్ కదా నేను. సో ఐ లైక్ మేనేజింగ్ ఫైనాన్స్. పైసలు వస్తే ఎవరు మేనేజ్ చేయడానికి ఇష్టపడతారు. మళ్ళా ఎట్లా అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతూనే ఉంటది ప్రతి సినిమాలో, కానీ ఎక్స్టెండ్ అన్నది టూ ఎక్స్టెండ్. ఓకే, మేము అనుకున్న బడ్జెట్ కి అయిన బడ్జెట్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ లిటరలీ. ఎగ్జాక్ట్లీ, అవును, కంపల్సరీ. మేము అనుకోలేదు, బట్ తెలియక కొన్ని మనం బడ్జెట్స్ వేసుకుంటాం, అవి డబుల్ టిబుల్ అవుతుంటాయి కూడా కదా. సో మనకు తెలియక, బట్ స్టిల్ ఓకే. నిండా మునిగినోడికి సల్లెందుకు, మొత్తం మునిగేసేయాలి. ఓవరాల్ ప్రోడక్ట్ లో హ్యాపీ లేదు. అది ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ. ప్రొడ్యూసర్ మేడం ఓవరాల్ ప్రొడక్ట్ నువ్వు హ్యాపీ కదా. I'll always thank director for that. ఓకే. డైరెక్టర్ లైక్ ఆయన స్క్రిప్ట్ నేను చదివినప్పుడు నేను ఫుల్ నవ్వుతుండే. ఆయన ఒక రూమ్ లో ఉండే, నేను ఒక రూమ్ లో కూర్చొని స్క్రిప్ట్ చదువుతున్నా. ఆయనకి వినిపించదు మీ నవ్వు. నేను మా కజిన్ తోటి కూర్చొని స్క్రిప్ట్ చదువుతున్నా, మేము ఇద్దరం లిటరలీ నవ్వుతున్నాం. ఆయన వచ్చేసి ఎందుకు నవ్వుతారు ఇంతగానో అని అడిగితే నేను స్పెషలీ ఐ ఎంజాయ్డ్ బేబీ అండ్ నవ్య సీన్స్. ఫుల్ నవ్వుతూనే ఉన్నా. ఆయన వచ్చి నేను రాసినోనికి కూడా నాకు అనిపించలేదు, మీరు ఎందుకు అంతగానో నవ్వుతుంది అని చెప్పి. లేదా నీకు అనిపించకూడదు, మేము ఫీల్ అయినా. దట్ బేబీ క్యారెక్టర్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అది మనకు తెలియదు కానీ మూవీలో వెరీ ఇంపార్టెంట్, కామెడీ జనరేట్ చేయడానికి. అండ్ ద గర్ల్ వీ గాట్ ఇట్ పర్ఫెక్ట్. అసలు ఆ అమ్మాయి మాత్రం ఆ క్యారెక్టర్కి షీఈస్ టూ గుడ్. మీరు ఆ క్యారెక్టర్ని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. నేను అదే చేశాను, నేను చాలా ఎంజాయ్ చేస్తాను. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. లైక్ మనం వచ్చినామంటే డెబ్యూగా వచ్చినామంటే ఫైట్స్ కూడా ఎట్లా నేర్చుకున్నారా ఏంటి మొత్తం? లేదు, ఫైట్స్ ఏం లేదు, అంటే 1 day ప్రాక్టీస్, 1 day బ్యాటింగ్. అంటే కాలేజ్ టైంలో నుంచి కూడా అవి వేరే కదా. మనం ఇప్పుడు ఓల్డ్ సిటీ అంటే నీకు తెలిసిందే, స్ట్రీట్ ఫైట్స్. బోనాలు వస్తే ఒకడు ఉంటాడు టార్గెట్, గణేశుడు వస్తే ఒక టార్గెట్ ఉంటుంది, గణేశుడు పండుగ అప్పుడు. అవును, స్ట్రీట్ ఫైట్స్ అవి అలాగే, కానీ ఇక్కడ వచ్చే ప్రొఫెషనల్ కదా. సో మనకి 2 fights ఉన్నాయి మూవీలో. 2 fights లలో ఒకటి కంప్లీట్ రగ్గడ్ ఫైట్ ఉంటుంది బార్లో, ఒరిజినల్ బార్ లో షూటింగ్ చేసినాము. సో అది ఇంకోటి హీరోయిన్ తో ఒక రొమాంటిక్ ఫైట్ ఉంటుంది. అది కంపోజ్ చేసింది మీరా లేకంటే? లేదు, మా శ్రీనివాస్ మాస్టర్ అని ఉన్నారు ఫైట్ మాస్టర్. పేరేంట? శ్రీనివాస్ అన్నా. మాస్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు రొమాంటిక్ ఫైట్ అనగానే. మస్తు కంపోజ్ చేసిండు ఆయన అనగానే. అదే రొమాంటిక్ ఫైట్ అంటే ఎవరైనా కంపోజ్ చేస్తారు, నేను కూడా కంపోజ్ చేస్తా ఛాన్సెస్. ఎస్. అండ్ వాట్ యూ లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా అంటే నాకే కాదు ఇంట్లో అందరికంటే పెళ్ళెప్పుడు అని. మీ పెళ్ళిళ్ళు ఎప్పుడు అంటే పెళ్ళిళ్ళు అయినాయా? ఓకే, కింద అయితే మెట్టలు మనకి మెట్టలు ఉండవు కాబట్టి మనకి ఏమున్నా అది కనిపించదు. ఎస్. ఏంటి పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే లైక్ సిచ్యువేషన్షిప్స్ అని, లివింగ్ అని, ఇవన్నీ అంటున్నాం కదా. ఇప్పుడు బెంచింగ్ అని చెప్పేసి అంటున్నారు. జెన్జీస్లో చాలా డైలాగ్స్ వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం వింటున్నా ఇవన్నీ వర్డ్స్. ఏంది నిజం తెలియదా మీకు? మా ప్రొడ్యూసర్ కొంచెం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటారు. అయ్యో, బెంచింగ్ అంటారు, సిచ్యువేషన్షిప్ అంటారు, తర్వాత ఫ్లింకింగ్ అంటారు. బెంచింగ్ అంటే ఏముండదు, మీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, తనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటాడు, వాళ్ళ టైం లేనప్పుడు వీళ్ళు హ్యాండిల్ అవుతారు అనమాట. దాన్ని బెంచింగ్ అంటారు. సబ్స్టిట్యూట్ లెక్క. చాలా ఎదిగిపోయారు అందరు, అసలు నేనే ఇంకా పడిపోయినా. మీ 90s కిడ్ కదా. బికాజ్ ఎస్. అండ్ వాట్ ఇప్పుడు నిజంగా సిచ్యువేషన్లో నిజంగా పెళ్ళి అనేది చాలా చేసుకోవద్దు అనుకుంటున్నాను. మీరేంటి, చేసుకోవాలా లేకుంటే ఖర్చు అయిపోతుంది ఎందుకులే? నిజంగా సీరియస్గా మాట్లాడు. పెళ్ళి, మూవీ 2 options ఉండే నాకు. పెళ్ళి చేస్తే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాదు,
మూవీ వేస్తే వస్తుంది. పెడతానే పోవాలి ఒక ఆడపిల్లకి. ఓకే. మనం అనుకుంటాం పెళ్ళి అయిపోతే అంతా అని, బట్ పెడతానే ఉండాలి. అదే మూవీలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ మోస్ట్లీ అట్లీస్ట్ ఓ మోతాజన్నా రికవర్ అవుతుందని నేను బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేసిన. ఓహో, ఇంట్లో 2 ఆప్షన్స్ ఇచ్చారు, పెళ్లి చేసుకుంటావా మూవీ చేస్తావా అని. సేఫ్ హ్యాండ్స్ గా ఎందుకులే పెళ్లి గోలా అని చెప్పేసి అని అది చెప్పాలి. అది కూడా తప్పించుకోవడానికి మూవీ అది. అండ్ మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఏ మూవీ అంటే ఏ మూమెంట్ నేను కూడా పెళ్లి తప్పించుకోవడానికి యాక్టింగ్ అన్నారా ఇంట్లో ఎప్పుడైనా పెళ్లి చేసుకో అని చెప్పేసి అని అంటారు? అంటారు, కానీ ఒక నన్ను ఈ ఏజ్ వరకు వదిలేసేయండి కొంచెం. ఏజ్ ఇప్పుడు మీరు 16 కదా, కొంచెం టైం పడుతుంది 30 వాళ్ళకి. 60 ఓకే, అదే మాట మీద ఉందాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా 16 అంటే. 27 అంటే భయపడేటోళ్ళు. 27 కూడా కాదు. పబ్లిసిటీ చేయండి, క్యూట్ రోల్స్ వస్తుంది. Oh, yeah. ఎస్, విచ్ ఇస్ లైక్ మంచిగా ఉండాలి, టార్జన్ లెక్క అందమైన అబ్బాయి ఉండాలంటే, అంటే నా లెక్క అందమైన అబ్బాయి కావాలా, లేకపోతే టార్జన్ లెక్క ఎందుకు వచ్చింది? నా పేరు టార్జనే కదా. ఆయన పేరు ఓకే, సారీ నేను కార్టూన్ లోకి వెళ్ళిపోయా. పర్లేదు. సో ఎలాంటి అబ్బాయి కావాలి? 6 feet ఉండి అలా. అలాంటి అబ్బాయి అంటే లుక్స్ కంటే ఎక్కువ ఇద్దరి నిలబడండి అంతే అంతే. ఇలా పడితే ఫ్రేమ్ కలిపడదు. చెప్పండి. ఇద్దరి మైండ్ సెట్ సోల్ మ్యాచ్ అవ్వాలి. దానికి ఒక జర్నీ అంతా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో అవి నేను నమ్మను అంత. ఐ డోంట్ నో, మనం చెప్పకుండానే మనల్ని ఒకరు అర్థం చేసుకుంటున్నారు అంటే సిగ్గు లేకుండా అర్థం చేసుకుంటా. నువ్వు పని చేసుకొస్తే నేను వండి పెడతా. నేను మిమ్మల్ని ఉద్దేశించి లైక్ మిమ్మల్ని అర్థం చేసుకున్న అబ్బాయి కావాలి కంప్లీట్ గా. ప్రస్తుతానికైతే అబ్బాయి కావాలి, పెళ్లి కావాలి అనుకోవట్లేదు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. లైక్ ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ అలాంటి మెటీరియల్స్ అయితే ప్రస్తుతానికి సినిమా మాత్రమే నా ఫస్ట్ లవర్ అంతే. బా టచ్ చేశారు. టచ్ లో ఉండండి. అదో మీకన్నా నాకు ఇది ఫస్ట్ ఎప్పుడు సినిమా అయిపోతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు బ్యాంకాక్ వెళ్ళి మసాజ్ చేసుకుందామా అని ఉంది. మళ్ళీ అడిగిపోయినాను. సైలెంట్ బ్యాంకాక్ ఆడికి కాదు, నాకు మెంటల్ పీస్ కావాలి. ఒక 1 month అన్నిట్లో దూరం వెళ్ళిపోయి పడుకోవాలి. బాయ్స్ కి అక్కడ కంటే పుణ్యక్షేత్రం ఇంకెక్కడ ఉంటది అన్న బ్యాంకాక్. బ్యాక్గ్రౌండ్ సో పీస్ కావాలి ఇప్పుడు, అంతే. ముందు స్ట్రెస్ అంతా ఉంది. సినిమా అయిపోవాలి, కొంచెం మంచి టాక్ వచ్చి, కొంచెం మూవీకి బస్ వస్తే ఎస్, తిరుపతికి పోతా ఫస్ట్. తిరుపతికి వెళ్ళి ప్రశాంతంగా అటు నుంచి బ్యాంకాక్ వెళ్దామా? అంతే, అదే ఫస్ట్ పుణ్యమే, తర్వాత పాపం. అంటే మీరు కూడా జాయిన్ అవుదామన్నా? నేను కంపల్సరీ వెళ్ళాలి. అబ్బాయిలు అన్నాక స్ట్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాంకాక్ వెళ్తే చాలా మంచి జరుగుతుంది. అంతే. అండ్ ఎమోషనల్ గా ఈ సినిమా ఏమైనా ఉందా? ఎమోషనల్ మొత్తం డ్రైవ్ చేస్తూ మీరు బాగా ఏడ్చిన సందర్భం కానీ ఉంది. సో లవ్ అనేది రియల్ లైఫ్ లో అయినా రియల్ లైఫ్ లో అయినా అంత ఈజీ కాదు. సో అనన్య మనలో మన మాట, నిజంగా మిమ్మల్ని చాలా మంది అబ్బాయిలు లవ్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని చాలా మంది అమ్మాయిలు లవ్ చేసి ఉండొచ్చు. అక్క మనకి నాకు తెలిసి మీరు టాంబాయ్ కాబట్టి ఎవరు కూడా దగ్గర కూడా రాకపోయి ఉండొచ్చు. అంటే ఇంత తమ్ముడు ఉన్న తర్వాత ఎవరు రాలే. యాక్చువల్లీ ఇద్దరం సేమ్ క్లాస్. అబ్బా, అయ్యో 16 months ఫరక్ కదా ఇద్దరికి. ఓ వావ్. షీస్ పెద్దది కదా, అంతే. ఎల్డర్. సో ఆల్మోస్ట్ సేమ్ క్లాస్ కదా. సగం అయితే ఫస్ట్ నమ్మనికి ఇబ్బంది, బ్రదర్ అండ్ సిస్టర్ అంటే. అవునంట. సో అలా అర్థమయ్యి వాళ్ళకి అర్థమయ్యే వరకు కూడా, సమజ్కి అర్థమయ్యే వరకు ఇక మనం దూరమే పెడతాంలే అందరినీ. ఈ వీడియో ఇచ్చిన తర్వాత ఎవరు అనుకుంటారో అందుకోసం నవ్వుతున్నావు కదా. నేనే అట్లేం లేదు. పాపం అబ్బాయికి లవ్ చేయడానికి వచ్చినా కూడా నువ్వు పక్కన ఉండేసరికి అమ్మాయి వరకు ఎడుతుంది. అక్కడికి పోవద్దు, పాత తవ్వుతూ చాలా వెళ్తాయి. అమ్మది అమ్మ, ఇంటర్వ్యూ సరిపోదు అంటున్నారు. కల్ప్రిట్ గా అన్నా ఉంటే అన్న ఎక్కడ చిక్కల కొట్లో కదా ఎక్కడ కొట్టు ఉంటది. కొట్టింది అందుకే పోయింది ఒక అమ్మాయి అట్లా అప్పట్లో స్కూల్లో. అందుకే అంటున్నా వెళ్ళొద్దు, తవ్వుకుంటూ వెళ్తే ఫుల్ నాటిమాయ్ అప్పట్లోనే అయిపోయింది. అప్పట్లో పోయింది కూడా. ఇప్పుడు సినిమా చూడక్క, ఎవరైతే పోయినారో మీ హస్బెండ్ తో సినిమా చూడండి. అదే లాస్ట్కి వస్తే. ఎస్. అండ్ మీకు లైక్ అప్పట్లో చాలా మంది ప్రపోజల్స్ వచ్చినప్పుడు అబ్బాయి ఈ అబ్బాయి భలే చేశాడు కానీ వీడికి టైం ఇస్తే బాగుండు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు? థింక్ చేస్తున్నారు మీరు, అటు థింక్ చేస్తున్నారంటే చాలా ఉందని అర్థం. ఓపెన్, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి. అంతే. ఈ లగ్గం టైం కాబట్టి ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఏం పర్లేదు. ఇంకా మీ మమ్మీ మీద ఒట్టు, మీ మమ్మీకి చెప్పని చూపాను. సో ఏమో నేను అలా ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలే?
చేశారు, ఇప్పటికీ చేస్తారు. కానీ ఎవడు వీడు బాగా వేసాడు రా, టైం ఇస్తే బాగుండు, వీడు కొంచెం లైక్ అట్లీస్ట్ చూస్తే బాగుండు అనుకునేవాడు. అంటే తార్జన్ ఎందుకు ఇయ్యలే అని చెప్పి ఆలోచిస్తాను. అదే నాకు అర్థం మీరు కొత్త ఐడియాస్ ఎందుకండి? తార్జన్ ఎందుకు ఇస్తలేడా? ఓకే చెప్పు, క్యారీ. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, లగ్గం టైం అదే ఇప్పుడు ప్రేమ తర్వాత పెళ్లి తర్వాత నాకు తర్వాత సమస్య తెలియదు. సో అవన్నీ ఈ సినిమాలకు వస్తాయి కదా, అందులో ఉన్నాయి. సో నేను చూడడం ఫస్ట్ టైంలోనే అట్రాక్ట్ అవ్వడం ఈ సినిమాలో ఉంది కాబట్టి నేను అడుగుతున్నా, ఎక్స్పీరియన్స్ ఏమైనా బిఫోర్ ఉంది కాబట్టి. లేదు ఎవరు చూడలేదు, ఎవరు ప్రపోజ్ చేయలేదు. ప్రపోజ్ చేశారు, నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. నాకు అంత మ్యాచ్ యూజువల్ హీరోయిన్ ఆన్సర్లు ఇస్తున్నారు, వదిలేకండి. అంతే. చిన్నప్పటి నుంచి గర్ల్స్ కాలేజ్లు అలా చదువుకుంటూ వచ్చిన వాళ్ళకి ఏముంటాయండి? గర్ల్స్ కాలేజ్ అంటే సెంటెన్స్ బయట ఏముంటారు? మెహదీపట్నం. మా కాలేజ్ బయట అలా మెహదీపట్నం సెంటెన్స్ ఎంత ఫేమస్. చాలా గర్ల్స్ కాలేజ్ బయటనే ఉంటాయి ఎక్కువ సినిమాలు. ఏం పర్లేదు, వెళ్ళేటప్పుడు నాకు నెంబర్ ఇచ్చిపోండి, మీ కాలేజ్ అమ్మాయిలు అందరినీ కూడా నేను మాట్లాడి నేను ఇవన్నీ ఒక సెట్ ఎంక్వైరీ చేసి. ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కదా, ఇలా తర్వాత ఇప్పుడు ఇక్కడ పని చేస్తుంటారు కదా, అందరు పెళ్లి చేసుకోరు కదా, ఉండాలంటారు. ట్రై చేస్తూనే ఉండాలి. ఈ మొత్తం సినిమాలో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? అంటే వీళ్ళిద్దరు కాకుండా ఇంకేదైనా క్యారెక్టర్స్ చాలా మంది ప్లే చేస్తారు కదా, సో ఏ క్యారెక్టర్ ఇష్టం అక్క మీకు? బేబీ బేబీ క్యారెక్టర్ బాగుంటది, ప్రణీత్ రెడ్డి క్యారెక్టర్ బాగుంటది. ఓకే, మీకన్నా? మీకు నాకంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ అరుణ్ అండ్ మన మార్కస్ డిజిటల్ ప్రణీత్ ప్రణీత క్రేజీ చిల్ క్యాండిడేట్స్. మళ్ళీ మా కిరణ్ మచ్చా ఇచ్చి పడేసారు. మామూలు మంచి టైం పాస్ క్యాండిడేట్స్. మాకు సెట్లో పెద్ద స్ట్రెస్ బస్టర్స్ వీలే, వీళ్ళు ఉంటే చాలు మస్తు టైం పాస్ అయిపోతుండే. బాగుంటుంది అంటే సెట్ అంతా బాగుంటుంది. మీకంటే ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం? నాకు హీరో అను హీరో ఫస్ట్, బట్ పేమెంట్ అంటది. పూజ హూ ప్లేడ్ బేబీ రోల్, ఇంకా సుజాత గారు బేబీ బేబీ పూజ హుక్లేనా? బేబీ క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరు పూజ. తనది చాలా ఫన్ రోల్ ఉంటుంది. ఆల్సో మా మదర్ సుజాత గారు కూడా బయట ఆవిడ చైల్డిష్. డిజిటల్ మమ్మీ అతను. అవును, ఇచ్చి పడేసిందా? ఆవిడ ఎంత చిన్నపిల్ల మనస్తత్వం ఆవిడది, అసలు బయట ఫుల్ ఫన్ ఉంటారు ఆవిడ. అమ్మా ఆంటీ అసలు మీతో మాట్లాడతారు. స్క్రిప్ట్ లో ఆవిడకి అట్లాంటిది పడలేదు, కానీ బయట చాలా సరదా మనిషి. హిలేరియసా? నైస్ నైస్. ఎన్ని డేస్ జరిగిందాక మొత్తం షూట్ అంతా? 38 days. సాంగ్స్ అండ్ మీకు ఏ సాంగ్స్ ఇష్టం బాగా మీద ఈ సినిమా? నాకు ప్రేమ సాంగ్ బాగా ఇష్టం. నీకు ప్రేమ సాంగ్? సాడ్ సాంగ్ కూడా. ఫస్ట్ ప్రేమ చాలా సాడ్ ఎందుకులే, మళ్ళీ లాస్ట్ లో ఓకే. మనకి దాచకొద్ది ప్రేమ అని చెప్పేసి ఆఫీస్ లో ఉంటది, నా హీరోయిన్ మధ్యలో చాలా క్యూట్ ఉంటుంది. కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంటది, హిస్టరీలో అన్ని ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ అన్ని ఉంటాయి. అక్క మీకక్క? దాచే కొద్ది సాంగ్ ఇష్టం. అది ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా నచ్చింది ఆ సాంగ్. అంటే ఫస్ట్ టైం మీరు ఒక క్యారెక్టర్ చేస్తున్నారు, యాజ్ హీరోగా చేస్తున్నారు, హీరోయిన్గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్ చేస్తున్నారు, నేను ఇలా బిహేవ్ చేయాలి అనుకొని ఏమైనా అనుకున్నారా ముందుగా? అట్లా లైక్ నార్మల్గా ఎప్పుడైనా ఇంటర్వ్యూకి ముందు? ఇంటర్వ్యూ కానీ కాదు, సినిమాకి కానీ దేనికైనా కూడా. అంటే క్యారెక్టర్ వైస్ అంటే క్యారెక్టర్ ప్లే చేద్దామని, అంటే మనం బిఫోర్ కెమెరా డైరెక్టర్ ఏమి ఇచ్చిండో అది క్యారెక్టర్ మాత్రం సూర్య క్యారెక్టర్ ప్లే చేసినాము. బిహైండ్ ద కెమెరా అయితే ఏం లేదు, మన న్యాచురల్ ఈరోజు ఏముంది, మన ఎట్లుంటుంది ఓ సిటీలో అంతా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది మొత్తం. ఐ లైక్ యూ అన్న. అంతే మనం ఇట్లానే ఉండాలి. ఎస్ అక్క మీకు? సేమ్ ఓల్డ్ సిటీ, బ్లడ్ సేమ్ కదా. కరెక్టే కదా, సేమ్ వాటర్. మీది ఎక్కడ? మణికొండ? ఆంధ్ర, భీమవరం. ఇక్కడ ఉండేది ఎక్కడ అంటున్నా? అన్ని చెప్పేయాలా? అడ్రస్లు, పిన్ కోడ్లు, ఫోన్ నెంబర్. జనరల్ క్యాజువల్గా వచ్చేసింది కాబట్టి మీరు కూడా తెలిస్తే మీ కింద ఫ్యాన్స్ అందరు కూడా జై అంటారు. నవ్య రిలీజ్ టైంకి వాళ్ళ ఇంటికి పంపించండి, కంపల్సరీ పంపిస్తాం. నేను కొత్తపేట సైడ్. కొత్తపేట మంచి రిచ్ ఏరియా. కొన్నారా? సినిమా తర్వాత కొనాలి. కొనేస్తారు, అక్కడ కాదు, జూబ్లీహిల్స్ ఎక్కడ ప్లాన్ చేయాలి. డెఫినెట్గా కొనేస్తారు. అండ్ ఓవరాల్గా లగ్గం టైమ్స్ లైక్ నాకు కూడా ఈ సినిమా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయిలకి అమ్మాయిలకి చేసుకోవాలనిపిస్తుంది అనిపిదా? ఈ ఓవరాల్ క్వశ్చన్లో అనిపిస్తుంది, చేసుకోవాలనిపిస్తుంది, కానీ మీ స్టేట్మెంట్ మాత్రం వద్దు అనిపిస్తుంది. ఇక దాన్ని చెప్పలేము, అది ఇండివిజువల్ పర్స్పెక్టివ్. అంతే. హ్యాపీ డేస్ చూసి చాలా మంది బీటెక్ జాయిన్ కదా, ఆడనే మోసపోయారు. ఓకే, సినిమాలు చూసి మోసపోవద్దు, బట్ సినిమా మాత్రం చూడండి. Feb 16 థియేటర్స్. అబ్బా, నేను ఇప్పుడు నాకు అడిగిన ఇష్టం ప్రొడ్యూసర్లకు ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పేసరి హీరోలు వాళ్ళు ఏదో పర్స్పెక్టివ్ లో ఆన్సర్లు చెప్తుంటే మీరు మాత్రం సినిమా ఒకటి
ఫిబ్రవరి 6 తారీఖు వస్తుంది కంపల్సరీ చూడండి. అమ్మా అద్దక్క మనకి రిటర్న్స్ ఇంపార్టెంట్ కదా. నా అయింది స్టార్టింగ్ ఇనిషియేటివ్ అదే అని చెప్పి ఎగ్జాక్ట్లీ అక్క, నువ్వు ప్రొడ్యూసర్ ఇక్కడ ఉన్నావు. ఎనీవేస్ అండ్ టు బి ఆనెస్ట్లీ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఐ హోప్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఓవరాల్ అందరి టీం అంతా కూడా. గదమాట ముచ్చట మళ్ళీ ఒక మంచి ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.